హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనల్ని నీట్గా అండ్ క్లీన్గా ఉంచుకుంటున్నాము. సో మన స్మార్ట్ ఫోన్ని ఎంతవరకు క్లీన్ అండ్ నీట్గా ఉంచుకుంటున్నాము సో కింద కామెంట్స్లో చెప్పండి. సో ఎంతమంది మీ ఫోన్ని రెగ్యులర్గా క్లీన్ చేస్తుంటారో కింద కామెంట్స్లో చెప్పండి. సో చూద్దాము. సో ఈరోజు వీడియోలో మన స్మార్ట్ ఫోన్ని మనము ఎలా క్లీన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను. సో క్లీనింగ్ ఏముంది, సో జస్ట్ క్లాత్ బట్టి చూడడమే కదా, దానికి కూడా ఒక వీడియో అవసరమా అని చాలామందికి డౌట్ వచ్చే ఉండొచ్చు. సో కాకపోతే క్లీనింగ్ అంటే జస్ట్ క్లాత్ బట్టి చూడడమే కాదు, సో చాలా ఉంటుంది. ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్ చూస్తే స్మార్ట్ ఫోన్కి చాలా బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో మీరు గూగుల్లో కూడా చూడండి స్మార్ట్ ఫోన్కి ఎంత బ్యాక్టీరియా ఉంటుందో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో మనం ఎప్పుడు యూజ్ చేస్తుంటాం, ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది ఫోను. సో ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాము, ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేస్తుంటాము. సో తినేటప్పుడు యూజ్ చేస్తాము, చాలా సిచ్యువేషన్స్లో అయితే ఫోన్ యూజ్ చేస్తుంటాము. సో కాబట్టి చాలా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది ఫోన్కి. సో ఈరోజు వీడియోలో నేను ఈ ఫోన్కి ఉన్న బ్యాక్టీరియాని ఎలా తీసేయాలో కూడా చెప్తాను. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కూడా బాగాలేదు, వైరస్ గురించి అందరికీ తెలిసిందే. సో కాబట్టి మనము అండ్ మన పక్కనున్న వస్తువులను అన్నిటిని కూడా మనమైతే నీట్ అండ్ క్లీన్గా పెట్టుకోవాలి. సో ఈరోజు వీడియోలో మన స్మార్ట్ ఫోన్ని ఎలా క్లీన్ చేయాలి, సో ఎలా డిస్ఇన్ఫెక్టెడ్ అండ్ శానిటైజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. వీడియోని కంప్లీట్గా చూడండి, నచ్చితేనే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇక మనం క్లీనింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ చూసుకుంటే కొంతమంది కేస్ యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. ఒకవేళ కేస్ యూజ్ చేస్తే కేస్ని అయితే రిమూవ్ చేయండి. సో కేస్ని కూడా మనము సపరేట్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్ ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నామో కేస్ని కూడా మనమైతే క్లీన్ చేయాలి. సో మీరైతే ఛార్జింగ్ నుండి తీసేయండి ఫోన్ని, ఛార్జింగ్ పెట్టొద్దు క్లీన్ చేసేటప్పుడు, అండ్ ఫోన్ని స్విచ్ ఆఫ్ అయితే చేయాలి. సో ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నేను డిస్ఇన్ఫెక్టెంట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక చిన్న క్యాప్లో వాటర్ తీసుకున్నాను అండ్ డిస్ఇన్ఫెక్టెంట్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు. సో నేను ఇక్కడ డెటాల్ని యూజ్ చేస్తున్నాను, డెటాల్ డిస్ఇన్ఫెక్టెంట్ని. సో మీరు వేరే కూడా ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. సో మనకు చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి, లేకపోతే ఐసోప్రోపైల్ ఆల్కహాల్ ఉంటే కూడా యూజ్ చేయవచ్చు, 70% ఐసోప్రోపైల్ ఆల్కహాల్ని. సో ఈ రెండు లేకపోతే ఇది లాస్ట్ కేస్లో సో సోప్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ కూడా మీరైతే యూజ్ చేయవచ్చు. కాకపోతే మ్యాక్సిమమ్ డిస్ఇన్ఫెక్టెడ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మ్యాక్సిమం జెర్మ్స్ అయితే కిల్ అయిపోతాయి మనం ఇలాంటి డిస్ఇన్ఫెక్టెంట్ యూజ్ చేస్తే. సో నేను వాటర్లో యాడ్ చేస్తున్నాను, వాటర్లో యాడ్ చేసి మిక్స్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మైక్రో ఫైబర్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. సో క్లీన్ చేయడానికి మైక్రో ఫైబర్ క్లాత్ మనకు బెటర్ ఉంటుంది. ఒకవేళ మైక్రో ఫైబర్ క్లాత్ మీ దగ్గర లేకపోతే సో సాఫ్ట్ కాటన్ అయితే యూజ్ చేయండి. సో సాఫ్ట్ క్లాత్ లేకపోతే రఫ్ క్లాత్ని కానీ న్యూస్ పేపర్ని కానీ ఇలాంటివి అయితే యూజ్ చేయకండి. సో మంచి సాఫ్ట్ క్లాత్ని అయితే యూజ్ చేయండి. సో ఇప్పుడు నేను ఈ క్లాత్ని లిక్విడ్లో డిప్ చేశాను. సో డిప్ చేసి ఇక మొబైల్ ఫోన్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు అంతా కూడా రబ్ చేయండి. సో ఎక్కువగా రబ్ చేయకండి, ఎందుకంటే కొన్ని ఫోన్స్ మీద మనకు ఓలియోఫోబిక్ కోటింగ్ ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఆ కోటింగ్ అయితే ఉంటుంది. సో మీరు ఎక్కువ రబ్ చేస్తే ఏమవుతుందంటే ఆ కోటింగ్ అనేది పోతుంది. సో మీరు అంతా ఎక్కువ కూడా రబ్ చేయకండి, ఒక 2-3 టైమ్స్ వైప్ అయితే చేయండి. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా వైప్ అయితే చేయండి. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీ దగ్గర ఇలాంటి డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేస్ ఉంటే డైరెక్ట్గా మొబైల్ ఫోన్ మీద స్ప్రే అయితే చేయకండి, అస్సలు చేయకండి ఇలా. సో ఎందుకంటే మనకి ఎంత వాటర్ ప్రూఫ్ ఉన్నా కూడా ఆ పోర్ట్స్లోకి ఆ లిక్విడ్ పోతే మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది. సో అందుకే క్లాత్ తీసుకోండి. సో సేమ్ మనం మైక్రోఫైబర్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకొని దాని మీద స్ప్రే చేసి సేమ్ ముందు ఎలానైతే వైప్ చేసామో సేమ్ అలానే క్లీన్ చేయండి. సో డైరెక్ట్గా మాత్రం అస్సలు స్ప్రే అయితే చేయకండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనం పోర్ట్స్ని కూడా క్లీన్ చేయాలి. సో బటన్స్ని, పోర్ట్స్ని, సో వీటన్నిటిని కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో వీటి కోసం మనము ఇయర్ బడ్స్ని అయితే యూజ్ చేద్దాము. సో ఇక్కడ ఇయర్ బడ్ అయితే ఉంది. సో దీన్ని ఆ లిక్విడ్లో డిప్ చేద్దాము, సొల్యూషన్లో డిప్ చేసి. సో ఫస్ట్ ఇయర్ పీస్ని క్లీన్ చేద్దాము. సో ఎక్కువ డస్ట్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది ఇది. సో ఇయర్ పీస్ని క్లీన్ చేద్దాము. నెక్స్ట్ బటన్స్ ఎక్కడైతే ఉన్నాయో సో బటన్స్ అన్నిటిని కూడా క్లీన్ చేద్దాము. సైడ్కి బటన్స్ ఉన్నాయి కదా, వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ అన్నీ కూడా క్లీన్ చేద్దాము. అండ్ కింద మనకు పోర్ట్స్ ఉంటాయి కదా, స్పీకర్ గ్రిల్, 3.5mm జాక్, ఛార్జింగ్ పోర్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటిని కూడా ఈ కాటన్ స్టిక్తోనైతే క్లీన్ చేద్దాము.
ఇయర్ బడ్తోని. సో సైడ్స్కి కూడా మీరు కార్నర్స్ ఉంటాయి కదా, కార్నర్స్ కూడా మొత్తం క్లీన్ చేయండి, డస్ట్ పట్టుకుంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా కార్నర్స్ ఉంటాయి కదా, కెమెరా కార్నర్స్ కూడా క్లీన్ చేయండి. సో మొత్తం అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా క్లీన్ అయితే అయిపోయింది. సో మనకు మొబైల్ అయితే షైన్ అవుతుంది చూడొచ్చు. సో మళ్ళీ బ్రాండ్ న్యూ ఒక కొత్త ఫోన్లోనైతే క్లీన్ అయిపోయింది మొత్తము. ఫ్రెండ్స్ చూసారు కదా, సో క్లీనింగ్ అయితే అయిపోయింది. క్లీనింగ్ అయిపోయినాక ఫోన్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది, ఒక బ్రాండ్ న్యూ ఫోన్ లాగా అయితే కనబడుతుంది, మెరుస్తుంది. సో ఇలా క్లీన్ చేయడం వల్ల మన ఫోన్ కొత్తగా కనబడడమే కాదు, అండ్ బ్యాక్టీరియా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీ ఫోన్ అయితే రెగ్యులర్గా క్లీన్ చేయడానికి ట్రై చేయండి. సో ఒక వీక్లీ వన్స్ అని అట్లీస్ట్ క్లీన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్ కొంచెం మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. సో వ్యూస్ కొంచెం తక్కువ వస్తున్నాయి ప్రజెంట్ చూసుకుంటే. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, డైలీ మన ఛానల్కి వచ్చి ఒకసారి వీడియోస్ చూడండి, అండ్ నచ్చితే లైక్ చేయండి. అండ్ నేను ఐడియాస్ ఉంటే నా వీడియోస్ గురించి ఐడియాస్ ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. డెఫినెట్గా ఆ వీడియోస్ అయితే మనం ట్రై చేద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.